వెల్కమ్ టు సురేష్ మ్యాథ్స్. ఈరోజు మనం న్యూ షార్ట్ కట్ నేర్చుకుని పోతున్నాం. నియర్ బై 100 స్క్వేర్స్. 100కి దగ్గరగా ఉన్న నెంబర్స్ని స్క్వేర్ చేయడం ఎలా? నియర్ బై 100. సపోజ్ మనము 104 స్క్వేర్ 104 స్క్వేర్ ఎలా చేస్తామంటే, ఈ 104 స్క్వేర్ అనే నెంబర్ 100 కన్నా 104 ఎంత ఎక్స్ట్రా ఉంది? 4 ఎక్స్ట్రా ఉంది. ఈ 4ని యాడ్ చేయాలి. 104కి 4 యాడ్ చేస్తే 108. సో మనకు హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ అయిపోయింది. వన్ మోర్ టైం, 104 అనే నెంబర్కి 4 ఎక్స్ట్రా ఉంది. ఈ 4ని మనం యాడ్ చేస్తే 108. తర్వాత ఏ నెంబర్ని మనం యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ అంటే 16. ఆ 16 ఇక్కడ రాయాలి. సో టోటల్ ఆన్సర్ 104 స్క్వేర్ ఆన్సర్ 108, 16. మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ 103 స్క్వేర్. 100 కన్నా 3 యాడ్ ఎక్స్ట్రా ఉంది. 100 కన్నా 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్లస్ 3ని మనం యాడ్ చేయాలి. 103కి 3ని యాడ్ చేస్తే 106. మనం ఏ నెంబర్ని యాడ్ చేస్తున్నామో దాన్ని స్క్వేర్ చేయాలి. 3ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఎంత? 9. సింగిల్ డిజిట్ వస్తే మనం 0 యాడ్ చేసుకోవాలా, 09 రాయాలి. 10609. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొన్ని మోడల్స్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. సపోజ్ 105 స్క్వేర్. 100 కన్నా 5 ఎక్స్ట్రా ఉంది. 5 యాడ్ చేస్తే 110. మనం 5 అనే నెంబర్ని యాడ్ చేసాం కాబట్టి మనం 5 స్క్వేర్ ఎంత అంటే 25. సో ఇక్కడ మనం 25 రాయాలి. అంటే 110, 25. సేమ్ అలాగే 94 స్క్వేర్. 100 కన్నా 6 తక్కువ ఉంది. 94 అంటే 100 - 6. 94లో నుంచి 6 తీసేయాలి. 88 వస్తుంది. 94 - 6 88. 6ని మైనస్ చేసాం కాబట్టి 6ని స్క్వేర్ చేస్తే 36. సపోజ్ 99 స్క్వేర్. నార్మల్గా చేయాలంటే 99 × 99 చేయాలి. 100తో కంపారిజన్ చేస్తున్నాం. 1 మైనస్ చేస్తే 9801. మన ఆన్సర్ ఏమంటే 9801. 1 మైనస్ చేస్తే 98. 1ని స్క్వేర్ చేస్తే 1. కానీ మనం ఏం రాయాలా? 01 రాయాలి. 9801. సపోజ్ 95 స్క్వేర్. సో 100 కన్నా 5 తక్కువ ఉంది కాబట్టి 5ని మైనస్ చేయాలి. 95లో నుంచి 5ని మైనస్ చేస్తే 90. ఏ నెంబర్ని మైనస్ చేస్తామో దాన్ని స్క్వేర్ చేద్దాం. 5 స్క్వేర్ వచ్చేసి 25. సో మన ఆన్సర్ వచ్చేసి 9025. 93 స్క్వేర్. 100 కన్నా 7 తక్కువ ఉంది. 7 మైనస్ చేస్తే 90. సారీ, మన 80లో ఆన్సర్ వస్తుంది. 7 మైనస్ చేస్తే 93లో నుంచి 3 మైనస్ చేస్తే 90. 4 మైనస్ చేస్తే 6. 86. 7 స్క్వేర్ 49. మన ఆన్సర్ 8649 అవుతుంది.